ఇలాంటివన్నీ నెత్తినేసుకొనే సస్పెండ్ అయ్యారు. ఈ కేసు నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గరికి వస్తారు. నమస్తే సార్. వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? చెప్పిదంతం చేసుకో. ఫోన్ పడే దేవుడు చెప్పండి. సార్ సోదాలో 20 లక్షలు పట్టుకున్నాం. ఇద్దరిని లోపలేసాం సార్. ఎస్సీ నిమ్లు అలాగే సార్. సార్ దీంట్లో 50 లక్షలు ఉన్నాయి. 20 ఈసీ కట్టేసి మిగతా బిరువాలో పెట్టు. నేను ఇలాంటి పనులు చేయను సార్. ఇంకేం చేస్తారు సార్? ఎప్పుడు ఇలాగే ఉంటారా? ఎదగండి సార్. నాకు ఇలా ఎదగాలని లేదు సార్. రైట్ 203 వెళ్ళండి సార్. వెళ్ళి మీ పని చూసుకోండి. పాండు, చాలా రోజులని చూసి ఇదే రావడం. సంవత్సరం తర్వాత ఇప్పుడే ఊళ్ళోకి వచ్చా. నువ్వు వీడిని ఏమీ పీకలేకపోయావు. నిన్ను నమ్ముకున్నందుకు పాండు, ఆళ్ళు మేజర్లు అయిపోయారయ్యా. చూసావుగా అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఎంత చెప్పినా తొణకలా. సరే ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం? రిజిస్ట్రేషన్ పని మీద వచ్చాను. 2 వారాలు ఇక్కడే ఉంటాను. కనీసం 2 వారాలన్నా వాడిని లోపలే. కావాలంటే ఇదిగో నీ ఫార్మాలిటీ. అది లోపల పెట్టు. డబ్బును చూపించి నా ఇగో రెచ్చగొట్టావు. నేను చూసుకుంటా లేపో. నీ ఇగో మీద నమ్మకంతో వెళ్తున్నాను. నేను ఊర్లో ఉన్నన్ని రోజులు వాడు లోపలే ఉండాలి. అలాగే.